Hi friends, welcome to Easy Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీకి ఒక ఆర్టిస్ట్ గాను, ఒక టెక్నీషియన్ గాను, టెక్నీషియన్స్లో ఎస్పెషల్లీ రైటర్స్ గాను, డైరెక్టర్స్ గాను మీరు రావాలని అనుకుంటూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటుంది మీ దగ్గర. అంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, రీసెంట్గా వచ్చే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, ఏంటి ఇంత అధ్వాన్నంగా చేస్తున్నారు సినిమాలు, నాకు ఒక చిన్న అవకాశం వస్తే ఒక రైటర్గా ఒక అద్భుతమైన కథ రాస్తానను, లేదంటే ఒక డైరెక్టర్గా ఒక అవకాశం వస్తే ఇండస్ట్రీని చింపి ఆరేస్తానను మీకు ఆ పౌరుషం వస్తుంటుంది. ఎక్కడ లేని కసి వస్తుంటుంది. నాకు అవకాశం రావట్లేదే, నాకు ఎవడు అవకాశం ఇవ్వట్లేదు, వస్తే ఇలాంటి చెత్త సినిమా అలా చేసేది మనం వేరే రేంజ్లో మనం చేస్తామని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు ఎవడు అవకాశం ఇవ్వడు. మీరు ఎక్కడో ఊర్లో ఉంటారు, ఏదో పల్లెటూరులో ఉంటారు, మారుమూల గ్రామాల్లో ఉంటారు. హైదరాబాద్కు వచ్చి సర్వే అయ్యే పరిస్థితి ఉండదు. అలా ఎంతో టాలెంటెడ్ పర్సన్స్ అక్కడే మగ్గిపోతూ ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ప్రొడ్యూసర్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉండదు. అలా అని చెప్పేసి మీరు ఇండస్ట్రీకి రాలేరు. ఇండస్ట్రీకి వచ్చినా మిమ్మల్ని ఎవరు ఇక్కడ దేకరు. మీ దగ్గర టాలెంట్ ఉంది ఉంది అని చెప్పేసి మీరు మొత్తుకోవడమే తప్ప ఎవ్వరూ మిమ్మల్ని కనీసం ఆఫీస్ గేట్ లోపల కూడా రానివ్వరు. ఇది వాస్తవం. మరి ఏం చేయాలి? ఇంత టాలెంట్ ఉన్నా మేము ఎందుకు ఇక్కడే ఉండిపోవాలి? ఓ పక్క ఇష్టం లేని జాబులు చేస్తుంటారు, ఇష్టం లేని బిజినెస్లు చేస్తుంటారు. ఓ పక్కేమో సినిమా ఇండస్ట్రీ లాగేస్తుంటుంది. సినిమా 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 అని చెప్పేసి మనసు పీకేస్తుంటుంది. ఎవరికి చెప్పుకోలేరు. మీలాంటి మనుషులు చుట్టూ ఉండరు. ఎంతసేపు పల్లెటూళ్ళల్లో, ఈ టౌన్స్లో, సిటీస్లో ఎలా ఉంటుందంటే, మరి ఎస్పెషల్లీ పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే, ఏదైనా జాబ్ చేయాలి. జాబ్ చేస్తే వాడికి 30,000, 40,000 లేదంటే 50,000, ₹1,00,000 వస్తే ఆడు పెద్ద పుడింగ్ అనమాట. మీలో ఉన్న డైరెక్టర్కి వాల్యూవే ఉండదు. అక్కడే మిమ్మల్ని మనసు చిత్రవద చేస్తూ ఉంటుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్కి, టాలెంటెడ్ రైటర్స్కి, టాలెంటెడ్ ఆర్టిస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, మీకోసం జీవితంలో ఎప్పటికీ ఎవడు రాడు. కొన్ని పచ్చి నిజాలు చెప్తున్నా వినండి. ఎవ్వరూ మీకోసం రారు. మీకోసం వచ్చేదేంటి? మీరే క్రియేట్ చేయండి. సోషల్ మీడియా ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా ఎవడో రావడం ఏంటి? మీకోసం పని కట్టుకొని రావడం ఏంటి? ఎప్పుడు వస్తారు తెలుసా? మీ టాలెంట్ ప్రపంచానికి తెలిసినప్పుడు ఎక్కడెక్కడి నుంచి పీక్కొని వస్తారు. అలా ఎక్కడెక్కడి నుంచో ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు, పరిగెత్తుకొని రావాలంటే మీరేం చేయాలి? మీ టాలెంట్ని ప్రపంచానికి చెప్పాలి. మీ టాలెంట్ని ప్రపంచానికి చెప్పాలి అంటే ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? మీ ఊర్లోనే ఉంటే సరిపోతుందా? మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉంటే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోతుంది. చాలామంది బ్యాగ్ వేసుకునేసి హైదరాబాద్ బయలుదేరమని చెప్తుంటారు. రాంగ్ థింగ్. ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్లో మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరున్న ఏరియాలోనే, మీరున్న అదే రిమోట్ ఏరియాలోనే మీ చేతిలో మొబైల్ ఉంటుంది. అదే ఆయుధం. ఆ ఆయుధాన్ని అస్త్రంగా చేసుకొని సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కుపెట్టండి. మీ టాలెంట్ ఏందో ప్రపంచానికి చెప్పండి. మీరు అద్భుతంగా వ్రాయగలరు, వ్రాయండి. అద్భుతంగా కథలు రాయండి. మంచి మంచి కథలు సో ఒక వీడియో రూపంలో ప్రజెంట్ చేయండి. ఇదిగో నా దగ్గర ఇలా కథలు ఉన్నాయి. లేదు టాలెంటెడ్ డైరెక్టర్ అనుకోండి, మీరు అద్భుతమైన వీడియోలు చేయండి. డిఫరెంట్ మొబైల్తోనే అద్భుతమైన షాట్లు పెట్టచ్చు. సో మీకు మ్యూజిక్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, సో మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోనే అద్భుతమైన స్క్రిప్ట్లు రెడీ చేయండి. వాళ్ళతోనే అద్భుతమైన చిన్న చిన్న సినిమాలు చేయండి. షార్ట్ ఫిల్మ్స్, డెమో షూట్ లాగా చేయండి. ఒక్క మెతుకు చాలు మీరేంటో తెలియజెప్పడానికి. వదులుతూనే ఉండండి యూట్యూబ్లో. ఒకరోజు రాలేదు, 2 రోజులు రాలేదు,
మీకు నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే ఏదో రోజు బ్లాస్ట్ అవుతుంది యూట్యూబ్, వైరల్ అయిపోతాయి మీ వీడియోస్. వన్స్ వైరల్ అయిపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా మీకు? అదే పనిగా ప్రతి ప్రొడక్షన్ కంపెనీలో, సెటిల్డ్ ప్రొడక్షన్ కంపెనీలో, ఎగ్జాంపుల్ గీతా ఆర్ట్స్ కావచ్చు, సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు, ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో యూట్యూబ్లో ఎదుగుతూ ఉంటారు. యూట్యూబ్లో ఎతికినప్పుడు మీ వీడియోలు కూడా వాళ్ళ చేతిలోకి వెళ్తాయి. అయిపోయింది, ఇంకేంటి. కానీ ఇలా ఎంతకాలం చేయాలి అనే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాయి ఖచ్చితంగా. ఈరోజు మొదలెట్టండి. సినిమా ఇండస్ట్రీ మీ దగ్గరకు వస్తుంది. మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి సినిమా ఇండస్ట్రీ పరిగెత్తుకొచ్చే టాలెంట్ మీ దగ్గర ఉంటుంది. ఆ టాలెంట్ మీ దగ్గర ఉంటే టైం వేస్ట్ చేసుకోవద్దండి. వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇమ్మీడియట్ మీ టాలెంట్కి పదును పెట్టండి. మీ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చెప్పండి. మీ మొబైల్ ద్వారానే, మీ మొబైల్ చాలు, ఏది పెట్టుబడులు అవసరమే లేదు. మీ మొబైల్ ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉంటుంది, అవునా? మొబైల్ చాలు, ఆ మొబైల్కి ఇంటర్నెట్ ఉంటుంది. వీడియోలు చేయండి, మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేయండి. మీ టాలెంట్ ఏంటో మీకు తెలుసు, దాన్ని ప్రపంచానికి చెప్పే విధంగా యూట్యూబ్లో వదలండి. ఇష్టం వచ్చినట్టు వదలండి, కసి తీరా వదలండి. ఇష్టం వచ్చినట్టు మీ టాలెంట్ ఇది, నా టాలెంట్ ఇది అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పండి. దీనమ్మ ప్రపంచం మీద దొర్లుకుంటూ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ రోజు మీరెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీనే మీ గురించి ఎలుగెత్తి చెబుతుంది, మైక్ తీసుకొని మరీ చెబుతుంది. ఇదిగో ఇలాంటి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, ఇదిగో ఇలాంటి ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు అని చెప్పేసి చెబుతుంది. ఇప్పుడు నేను ఎక్కడో ఒక గ్రీనిష్ ఏరియాలో ఉన్నాను. నేను రాలే మీ దగ్గరికి, వచ్చానా లేదా, వస్తున్నానా లేదా? సింపుల్ థింగ్ అబ్బా. మీ దగ్గర విషయం ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు, అడ్డుకట్ట వేయలేరు. లేచి నీ టాలెంట్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి చెప్పు. నువ్వు ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా, ఒక ఆర్టిస్ట్గా టోటల్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టేజ్లో కూర్చొని రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఈ రోజే పని మొదలుపెట్టు. ఈసీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చి ఈసీ టీంలోకి తీసుకోవడం జరుగుతుంది. మీ టాలెంట్ ఏంటో నాకు చెప్పు, ప్రపంచానికి చెప్పినట్టే. ఎందుకంటే నేను టోటల్ సినిమా ఇండస్ట్రీ ప్రపంచానికి మీ టాలెంట్ ఏంటో నేను చెప్తాను. సో ఈసీ సపోర్ట్ తీసుకో. మీ టాలెంట్ ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్పగా, ఒక ఆర్టిస్ట్గా, ఒక టెక్నీషియన్గా, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా ఎదగడానికి ఈసీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఇందులో ఎక్కడా లావాదేవీలు ఉండవు. రూపాయి ఇవ్వడం కానీ తీసుకోవడం ఏది ఉండదు. ఏ కల్మషం లేకుండా ఈసీ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ తీసుకొని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వు. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.